సహజ సిద్ధ అందాలతో వెలుగులే అరకు లోయను సందర్శించడానికి నిత్యం వందల మంది పర్యాటకులు వస్తూ ఉండడంతో పర్యాటక కేంద్రాలు రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని అరకు ఘాట్ రోడ్లో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. బొర్రా గుహాల వద్ద వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో అరకు ఘాట్ రోడ్లో వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు విధించారు. విశాఖపట్నం ఎస్కోట నుంచి అరకు వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. అరకు నుంచి ఘాట్ రోడ్డుకు వాహనాలను పర్మిషన్ ఇవ్వడం లేదు. మరోవైపు భారీ రద్దీ ట్రాఫిక్ నేపథ్యంలో వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలను అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పర్యాటకులను అనుమతిస్తున్నారు. కాగా అల్లూరు జిల్లా ఏజెన్సీలో చల్లటి వాతావరణం పర్యాటకులను గిలిగింతలు పెడుతోంది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు తాకిడి ఎక్కువైంది. వీకెండ్ కు తోడు వరుస సెలవులు, ఇయర్ ఎండ్ కావడంతో పర్యాటకుల సందడితో అరకులోయ పండుగ వాతావరణం నెలకొంది. అరకులోయలో హోటల్ గదులు నిండిపోయాయి. మడగడ, వంజంగి, మేఘాలకొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తి రావడంతో ట్రాఫిక్ బాగా పెరిగింది. సుంకరిమెట్టు, వుడెన్ బ్రిడ్జ్ కు కూడా సందర్శకులు అమాంతంగా పెరిగారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య కొనసాగుతూనే ఉంది. సహజ సిద్ధ అందాలతో వెలసిల్లే అరకులోయను సందర్శించడానికి నిత్యం వందల మంది పర్యాటకులు వస్తూ ఉండడంతో పర్యాటక కేంద్రాలు రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని అరకు ఘాట్ రోడ్లో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. బొర్ర గుహాల వద్ద వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో అరకు ఘాట్ రోడ్డులో వన్ వే ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. విశాఖపట్నం ఎస్కోట నుంచి అరకు వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. అరకు నుంచి ఘాట్ రోడ్డుకు వాహనాలను పర్మిషన్ ఇవ్వడం లేదు. మరోవైపు భారీ రద్దీ ట్రాఫిక్ నేపథ్యంలో వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలను అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పర్యాటకులను అనుమతిస్తున్నారు. కాగా అల్లూరు జిల్లా ఏజెన్సీలో చల్లటి వాతావరణం పర్యాటకులను గిలిగింతలు పెడుతోంది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. వీకెండ్ తో పాటు వరుస సెలవులు, ఇయర్ ఎండ్ కావడంతో పర్యాటకుల సందడితో అరకులోయ పండగ వాతావరణం నెలకొంది. అరకులోయలో హోటల్ గదులు నిండిపోయాయి. మడగడ, వంజంగి, మేఘాలకొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తడంతో ట్రాఫిక్ బాగా పెరిగింది. సుంకరిమెట్ట, వుడెన్ బ్రిడ్జ్ కు కూడా సందర్శకులు అమాంతంగా పెరిగారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య కొనసాగుతూనే ఉంది.